దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క దినమున దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మింగ్ చూడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. దేవుని లేఖనములో యోసేపు ఈ మాటను మాట్లాడుతున్నాడు. నాకు బాధ కలిగింది అన్న మాటను అతడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ యొక్క దినమున దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విందాం. యోసేపు ఇంటిలో 17 సంవత్సరాలు చాలా శ్రేష్టమైన వాడిగా, తండ్రికి ఎంతో ప్రియమైన వాడిగా, ఎటువంటి బాధ కానీ శ్రమ కానీ లేనివాడిగా పెరిగాడు. 17వ సంవత్సరములో అన్నయ్యల దగ్గర నుండి సమాచారము కనుక్కురమ్మని తండ్రి పంపిస్తే అతడు షెకెములో అన్నయ్యలు ఉన్నారు అని వెళితే వాళ్ళు షెకెములో లేరు, దోతానులో ఉన్నారు. అమ్మింగ్ కట్టవాలి, అమ్మింగ్ వస్తుంది, అది కట్టవాల. నా ముఖం చూడడం కాదు, దాని ముఖం చూడు. యాకోబోసారి సిస్టమ్ చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. దోతానులో వారు ఉన్నారు అని తెలిసి దోతానుకు వెళ్ళాడు. అన్నయ్యలే అసూయపడి కోపముతో 17 సంవత్సరాల యవనస్తుడైన యోసేపుని ఐగుప్తు దేశానికి వెళుతున్న ఇష్మాయేలీలు కమ్మేశారు. ఇష్మాయేలీలు వ్యాపారస్తులు గనక వారి దగ్గర ఇతను ఉంచుకోకుండా వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశములో వాళ్ళు అమ్మేశారు. ఐగుప్తు దేశములో రాజు దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి పోతీఫర్ అనబడుతున్న వ్యక్తి ఇతన్ని కొనుక్కున్నాడు. అయితే 13 సంవత్సరాలు ఐగుప్తు దేశములో యవనస్తుడిగా అతడు శ్రమలు పొందాడు, బాధను అనుభవించాడు. 13 సంవత్సరాలు బాధ అనుభవిస్తే అప్పటికి కరెక్టుగా అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చింది. 30వ సంవత్సరం వయసు వచ్చే సమయానికి ఆ దేశానికి, ఆ దేశ రాజు అయిన ఫరో ఇంటికి అతడు అధికారిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. 30వ సంవత్సరం అనే వయసు చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథములో. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందిన వయసు 30. ఒక సేవకు రావడానికి ఒక వ్యక్తికి దేవుడు నిర్ణయించిన సమయం 30. యోసేపు 30వ సంవత్సరం వచ్చే సమయానికి ఒక అధికారిగా, దేశానికే ఒక తలమానికంగా మార్చబడ్డాడు. అయితే 13 సంవత్సరాలు అతడు ఆ దేశములో బాధను అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. యోసేపు ఎవరు అని అంటే, బాల్య దినముల యందే తాను ఎలా ప్రకాశిస్తాడో,
తాను ఎలా నాయకుడుగా ఉంటాడో దేవుని చేత కలల ద్వారా బయలుపరచబడినవాడు యోసేపు. 17వ సంవత్సరం వయసు రాకముందే యోసేపునకు దేవుడు కలల ద్వారా తన భవిష్యత్ కాలాన్ని బయలుపరిచాడు. వాళ్ళ అన్నయ్యలే తన ఎదుట సాష్టాంగ పడేటట్లుగా, తల్లి తండ్రులు అన్నయ్యలు కూడా వచ్చి అతనికి నమస్కారం చేసేటట్లుగా, అతని భవిష్యత్ కాలం ఉండబోతుంది అని దేవుడు ముందుగానే కలల ద్వారా తనతో మాట్లాడాడు. అయితే దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి యోసేపు, దేవుని చేత ముందుగానే తన భవిష్యత్తు తెలుసుకున్న యోసేపు ఇప్పుడు 13 సంవత్సరాలు బాధ నొందాడు, శ్రమలు అనుభవించాడు. ఎందుకు శ్రమలు అనుభవించాడు, తాను బాధ అనుభవించడం గల కారణాలు ఏమిటో ఒక్కసారి వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం, నేను చదువుతాను వాక్యం, మీరు ఎవరు చదవద్దు. కీర్తన గ్రంథము 105వ కీర్తన 17 నుండి 19 వరకు చదువుతున్నాను. కీర్తన గ్రంథము 105వ కీర్తన 17 నుండి చదువుతున్నాను. వారి కంటే ముందుగా ఆయన యొకనిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుడు ఏ విషయాలైతే యోసేపునకు బయలుపరిచాడో ఆయన నెరవేరు వరకు దేవుడు ఆయనని పరిశోధిస్తూ ఉన్నాడట. ఇనుము అతని ప్రాణాన్ని బాధపరిచింది, అతడు శ్రమ అనుభవించాడు. అయితే యోసేపు శ్రమ అనుభవించడానికి కానీ, బాధ అనుభవించడానికి కానీ దేవుని ప్రణాళిక ఉంది గనుక దేవుడే ఆ యొక్క స్థాయికి వచ్చే వరకు శ్రమలలో పుటము వేసి యోసేపుని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మనము గమనించవలసిన విషయం ఏంటంటే, చాలామంది నాకు చాలా బాధలు ఉన్నాయండి, నేను చాలా శ్రమలు అనుభవిస్తున్నానండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ దేశానికి వస్తే కాస్త జీవితం బాగుపడుతుంది, ఉన్న సమస్యలు తీరతాయి అని ఇంటి దగ్గర కన్న బిడ్డలను విడిచి, భార్యలను విడిచి భర్తలు, భర్తలను విడిచి భార్యలు, తల్లి తండ్రులను విడిచి యవనస్తులు ఈ దేశాలకు వలస వస్తూ ఉన్నారు. ఈ దేశమే కాదు, ఇవాళ భారతీయులు ప్రపంచంలో అనేక దేశాలలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ దేశానికి వస్తే ఏదో మేలు కలుగుద్ది అని ఆశీర్వదించబడతాము అనుకున్నా, ఈ దేశానికి వచ్చి చాలామంది శ్రమలు అనుభవిస్తున్న వారు ఉన్నారు, బాధలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. నాకే ఎందుకు ఇన్ని బాధలు, దేవుడు నాకే ఎందుకు బాధలు కలగజేశాడు అని చెప్పి తమని తాము మంచివాళ్ళు అనుకుంటూ దేవుడు చెడ్డవాడు అనుకునేవారు మనలో చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది ఏమిటి అంటే, అసలు మనము పుట్టింది దేనికి, మనము పుట్టింది దేనికి? చాలామంది ఏమనుకుంటారంటే, మనము పుట్టింది సుఖభోగాలు అనుభవించడానికి, లేక ఏదో ఇష్టానుసారమైన జీవితాన్ని, కోరుకున్న జీవితాన్ని అనుభవించడానికి అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్పిన మాట జాగ్రత్తగా మనం చదువుదాం. అసలు మనం ఎందుకు పుట్టామో, మన పుట్టుకలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకెగురునట్లు నరులు శ్రమానుభావమునకే
పుట్టుచున్నారు. జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. బాధ అనేది ధూళిలో నుండి పుట్టదు. శ్రమ అనేది ధూళిలో నుండి పుట్టదు. బాధ అనేది భూమిలో నుండి పుట్టదు. నరులు ఎందుకు పుడుతున్నారయ్యా అంటే శ్రమానుభావము పొందడానికేనట. ఎందుకు పుడుతున్నారు మనుషులు చెప్పండి? ఇప్పుడు ఏ కారణము చేత పుడుతున్నారో దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే విచిత్రం ఏమిటంటే, ఒక మనుషుడు పుట్టాడు, అతని ఆయుష్కాలం ఒక 50 సంవత్సరాలు అనుకుందాం. అతడి ఆయుష్కాలం 50 అయినప్పుడు అతడు బాధ కూడా ఎంత అనుభవించాలి అంటే 50 సంవత్సరాలే అనుభవించాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అతడు పుట్టాడు, ఆయుష్కాలం 50 అయితే 100 సంవత్సరాల శ్రమను అనుభవిస్తున్నాడట అతడు. చూడండి వాక్యాన్ని. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములే, మరి కొద్ది దినములే అయినప్పుడు కొద్ది బాధే కదా పడవలసింది. వాడు మిక్కిలి బాధ ఎందుకు పడుతున్నాడు? తన యొక్క ఆయుష్కాలానికి మించి అతడు బాధ అనుభవిస్తూ ఉన్నాడు. ఆయుష్కాలానికి మించి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. నరులు పుట్టిందే శ్రమానుభావమునకు. అంటే ఒక బిడ్డ పుడితే ఇప్పుడు మనం వాడికి ఏం చెప్పాలంటే, ఒరే నాయనా శ్రమలు అనుభవించడానికి పుట్టావురా అని చెప్పాలి. వాడికి బర్త్డే విషయం చెప్పేటప్పుడు మనం చాలా సంతోషం చెబుతాం. కానీ వాడు పెరిగిన తర్వాత ఇందుకు పుట్టాను అని తెలిసినప్పుడు యోబులాగా నేను పుట్టకుంటే బాగుండేది అంటాడు. అవునా కదా? యోబు ఏమన్నాడంటే నేను పుట్టకపోతే బాగుండేది అన్నాడు. ఎందుకని? శ్రమలు అనుభవించడానికి పుట్టాడన్న సంగతి తెలియదు. మనలో కూడా చాలామంది పాపం ఏదో సుఖభోగాలు అనుభవించడానికి పుట్టామన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. కానీ బైబిల్ చెప్పింది ఏంటి తెలుసా? శ్రమానుభావము అనుభవించడానికే నిప్పు రవ్వలు పైకెగిరినట్లుగా నరులు శ్రమలు అనుభవించడానికి పుట్టారు. ఒక ఆయన పొలము దున్నుతూ ఉన్నాడు. పొలము దున్నుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు పనివారెళ్ళి నీకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. అవునా? ఏం వార్త చెప్పావురా అనాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కష్టపడుతున్నాను, నాకు తోడుగా వాడు కష్టపడ్డానికి పుట్టాడు అని చెప్పాడు. చూడండి వాక్య గ్రంథం ఒకసారి చూద్దాం ఆ మాటను. ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయము చక్కని మాట చూడండి. 25వ వచనం నుండి చదువుతున్నాను నేను. మెతుషల 187 ఏండ్లు బ్రతికి లెమెక్కును కనెను. మెతుషల లెమెక్కును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషల దినములనియు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెక్కు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమి యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. మనం కష్టపడుతున్నాం, భూమి శపించబడింది, మనము శ్రమ అనుభవిస్తున్నాం. ఇప్పుడు వీడు ఆ శ్రమను చేస్తూ మనకు నెమ్మదిస్తాడు అని చెప్పాడు. అంటే ఒక బిడ్డ పుట్టాడు లోకం మీద అంటే వాడు శ్రమలు అనుభవించడానికే పుడుతున్నాడని, వాడు బతికేది కొన్ని సంవత్సరాలైనా మిక్కిలి బాధ అనుభవిస్తాడని లేఖనం బోధిస్తుంది. దీన్ని బట్టి నిజంగా మనకు పిల్లలు అంటే ప్రేమ ఉంటే పుట్టాలి అని కోరుకుంటామా, వద్దు అని కోరుకుంటామా? ఇప్పుడు చెప్పండి మీరు.
చెప్పాలా? నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే పుట్టాలి అని కోరుకుంటామా, వద్దు అని కోరుకుంటామా? మాట్లాడరేంటి బెల్లం కొట్టిన రాయిలాగా? పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏమంటారంటే వద్దయ్యా అంటారు. ఎందుకో తెలుసా? శ్రమ అనుభవించడానికే వాడు పుడితే నేను వాడి శ్రమను చూడలేను. వాడంటే నాకు ఇష్టం, వాడు శ్రమ పడడం చూడలేను. వాడు పుట్టకపోయినా పర్వాలా, పుట్టి వాడు నా కళ్ళ ముందు బాధ అనుభవిస్తుంటే నేను తట్టుకోలేను అంటాం కదా. అదే పనికిమాలిన బ్యాచ్ అయితే 2-3 కావాలండి అంటాం. ఎందుకని? నేను పుట్టి సత్తనాక ఆడు కూడా పుట్టాలి, ఆడు కూడా చావాలి, అలాగే అంతే కదా మన బ్యాచ్ ఇది. నిజముగా ఎవడైనా సరే బిడ్డలు కావాలి అనుకున్నవాడు ఈ వాక్యం చదివితే, ప్రభువా వద్దులే నాయనా, నేను పడుతున్న శ్రమ సరిపోద్దగా, మళ్ళీ ఆడెందుకయ్యా, ఆడు మళ్ళీ శ్రమ పడ్డం వద్దు అంటారు. అవునా కదా? కానీ మనం ఏంటంటే ఏం లేదు, నేను చచ్చాను కనుక ఆడు చావాలంతే మన వ్యవహారం, అంతేగాని ఆడు సుఖంగా ఉండాలని కోరుకోం మనం. అవునా కదా? అయితే చాలామంది ఆలోచన ఏమిటంటే దేవుడు నాకు బాధలు పెట్టాడు, దేవుడు కలగజేశాడు అని అనుకుంటాం. కానీ వాక్య ప్రకారం దేవుడు ఏ మనిషికి బాధ పెట్టడానికి ఇష్టపడ్డం, ఆయన ఏ మనిషికి బాధ కలగ చేయడు. మరి బాధలు ఎలా కలిగినో చెబుతాను నేను, జాగ్రత్తగా మనం చేద్దాం. చూడండి వాక్యాన్ని, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 31 నుండి 33 వరకు చదువుతున్నాను. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31 నుండి చదువుతున్నాను. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగ చేయడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎవ్వరిని కూడా ఆయన హృదయపూర్వకముగా విచారము కానీ బాధ కానీ కలుగ చేయడు. ఒకవేళ తన క్రియలను బట్టి బాధ కలగజేస్తే కృపా సమృద్ధిని బట్టి కలగజేస్తాడట. దేన్ని బట్టి అంటే ఆ బాధలో కూడా నీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పడానికి, ఆ బాధలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఈవిని ఇవ్వడానికి బాధను పెట్టి ఆ బాధలో ఆయన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవ్వనికి హృదయపూర్వకముగా విచారమైనను బాధ అయినను కలుగ చేయడు, బాధ అయినను కలుగ చేయడు. పిల్లరా, ఆయన ఎవరిని కూడా బాధపరిచేవాడు కాడు, ఎవరు కూడా విచారముతో ఉండాలి అని కోరుకునేవాడు కాడు. తన పిల్లలు నిత్య సంతోషము గలవారై ఆనందముతో చక్కగా వాళ్ళు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే మనకు ఆయుష్నిచ్చాడు, తన జీవాన్నిచ్చాడు. మనము నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మన కొరకై మన స్థానములో నిలబడి తన ప్రాణాన్ని అర్పించాడు. మరి అలాంటప్పుడు ఎందుకు శ్రమలు వచ్చినాయి మనకి? ఎందుకు ఇన్ని బాధలు వచ్చినాయి? ఇవాళ చాలామంది బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాధ తట్టుకోలేక వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, లేదా గృహాలు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది పిల్లారా దేనికో బానిసలైపోతూ ఉన్నారు. కారణమేమిటి? ఎందుకు బాధలు కలుగుతున్నాయి మనిషికి? దేవుడు ఏ మనిషికి హృదయపూర్వకముగా బాధ కలగ చేయనప్పుడు నీకే ఎందుకు బాధలు వచ్చాయి? నీకు బాధలు రావడానికి గల కారణమేమిటి? యోసేపునకు బాధ రావడానికి దేవుని ప్రణాళికలో ఉన్నవాడు గనుక, తన అన్నయ్యలను పోషిస్తాడని దేవుడు ముందుగానే బయలుపరిచాడు గనుక, అది దేవుని కార్యము గనుక బాధించి కృపా సమృద్ధినిచ్చి నాయకుణ్ణి చేశాడు. అయితే మరి మన జీవితంలో ఎందుకు బాధలు కలుగుతున్నాయి ఈ రోజున?
ఒకప్పుడు ఎంతో సంతోషముగా ఉన్నటువంటి కుటుంబాలు, ఒకప్పుడు ఎంతో ఆనందముగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఈ రోజున కృంగిపోయి, సంతోషము లేక, నెమ్మది లేక, బయటికి చెప్పుకోలేక, బాధను అనుభవిస్తూ ఎప్పుడు తీరతాయి నా కష్టాలు, ఎప్పుడు నాకున్న శ్రమలు తప్పించబడతాయి, ఎప్పుడు నేను మళ్ళీ తిరిగి మొదటి స్థితిలోకి వస్తాను, ఎప్పుడు నా నోట నవ్వు ఉంటుంది, ఎప్పుడు నేను ఆనందముగా బ్రతకలను అని చెప్పి బాధలను తలుచుకుంటూ చాలామంది కన్నీరు కార్చేవారు ఉన్నారు. అయితే ఒక మనిషికి బాధ రావడానికి దేవుడు ఏ మనిషి విషయములో హృదయపూర్వకముగా బాధ కలగ చేసేవాడు కాడు. జాగ్రత్తగా గమనించాలి. మనము చాలాసార్లు చాడిస్టులుగా పనిచేస్తూ ఉంటాం. నేను కొంతమంది సేవకుల్ని, కొంతమంది వ్యక్తులను చూస్తుంటే వీళ్ళకి వాక్యం ఏమర్థమయ్యింది అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే వీళ్ళు దేవునిలో ఏమి నేర్చుకున్నారనిపిస్తుంది. ఎలాగో ఒక మాట చెబుతా, మీరందరూ నాకన్నా బాగా తెలుగుగలవాడు, నాకు తెలిసే సంగతి. నాకే లోకములో వార్తలు సరిగ్గా తెలీదు. మీకు తెల్లారి లేస్తే ఎన్ని వార్తలు తెలుసో కదా. అమెరికాలో ఈ మధ్యన ఒక ప్రాంతం కాలిపోయింది. చూసారా, చక్కగా చెప్పేశారు మీరు. పోయిన వారం ప్రసంగం అంటే ఏంటంటే మాత్రం నీళ్ళు నమిలేస్తాం. అది ఎంత గుర్తుందో నాకు, దాని పేరు కూడా సరిగ్గా రాదు. అది జరిగిన తర్వాత కొంతమంది సేవకులు, కొంతమంది అతి ఉత్సాహపరులు యూట్యూబుల్లో, ఫేస్బుక్కుల్లో వాళ్ళు దేవుణ్ణి ఎక్కిరించారు, అందుకే దేవుడు చూపించాడు అని కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి దేవుడు హృదయపూర్వకంగా వాళ్ళను బాధపరిచాడంటారా? దేవుడు లేడు అని అన్నంత మాత్రం ఆ ప్రాంతాన్ని తగలబెట్టేశాడంటారా? పిచ్చి మాటలు కాదు ఇవన్నీ. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ క్రైస్తవులకి బుద్ధి జ్ఞానం లేదు, ఏదో విపత్తుని బట్టి అక్కడ జరిగితే వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకోలేదు కనుక తగలెట్టేశాడు అంటున్నారు. వీళ్ళకి బుద్ధి లేదు అనరా మనల్ని? ఓ ప్రక్కనేమో దేవుడు ప్రేమ గల్లోడు అని చెబుతున్నాం మనమే, ఓ ప్రక్కనేమో ఆయన నమ్ముకోకపోతే తగలెట్టేస్తాడని చెబుతున్నాం మనమే. మనంతా పిర్రగిల్లి జ్వాలపడే వ్యవహారం అవనా? గిల్లేది మనమే, జ్వాల పాడేది మనమే. జాగ్రత్త, వాక్యం తెలుసుకోవాలి మనం. ఎవడో ఒకడు దేవుడు లేడు అనంత మాత్రాన వాడిని నాశనం చేస్తాడా? అలా అయితే భూమి మీద నాస్తికుడు అనేవాడు ఉండకూడదు ఇప్పుడు. ఎందుకంటే అసలు దేవుడే లేడు అంటాడుగా. మరి వాళ్ళు ఎంతమంది నాస్తికులు ఉన్నారు? ఇవాళ చాలామంది యేసు ప్రభుని ఆరాధించకుండా మారు మనసు లేకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, మారు మనసు పొందలేదుగా. వీళ్ళందరిని ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? కాల్ చేయాలిగా. మరేమి? దేవుడు సహనము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు. ఒక్కసారి వాళ్ళు ఏదో దేవుడు లేడు అన్నంత మాత్రాన దాన్ని నాశనం చేసేవాడు కాదు. సొదొమ గుమారాల మీద అగ్ని కురవడానికి కూడా ముందు భూమి మొర్రపెట్టింది. ఆ ప్రాంతం మొర్రపెడితే ఆయన డైరెక్టుగా అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళాడు. అక్కడ అబ్రహాంతో ఒక మాట అన్నాడు, భూమి మొర్రపెట్టింది అందుకే వచ్చాను, నేను వెళ్ళి చూచి అలాగ అక్కడ ఉందో లేదో అప్పుడు చేస్తాను మిగతాదన్నాడు. అంటే ఎంత లోతుగా మాట్లాడాడు ఆయన. భూమి మర్రపెట్టిందని గబగబా కాల్చేయలా. ఆయన తొందరపాటు మనిషి కాదు మనలాగా. మనకైతే ఆవేశం ఎక్కువ కదా, మనకు ఆవేశం ఎక్కువ. మాట అంటే వెంటనే మనమన్నా చచ్చిపోతాం, ఏదైనా తగలెట్టుకుని వాళ్ళని చంపేస్తాం, అంతే మన బతుకు కదా. ఆవేశం వద్దు, అది అనర్థాలకు దారి. ఆడపిల్లలకి ఆవేశాలు ఎక్కువ. భర్త ఒక మాట అనేసాడనో, అన్నయ్య మాట అనేసాడనో, అక్క మాట్లాడిందనో, తల్లిదండ్రులు మాట అన్నారనో ఆవేశంతో గబుక్కుని సూసైడ్ చేసుకోవడం పరిగెడుతున్నారు. తప్పు, జాగ్రత్త.
ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. దేవుని లేఖనమును బట్టి ఆయన హృదయపూర్వకముగా ఎవరికి బాధ కలిగించాడు. మరి అలాంటప్పుడు అక్కడ అగ్నితో కాలిపోతే దానికి దేవుడు ఎలా బాధ్యుడయ్యాడు? అంటే ప్రతిదానికి వాక్యం అడ్డం పెట్టేస్తున్నాం మనం, అంతే. అందుకే మనం చూసి బయటోళ్ళు నవ్వుతున్నారు, ఈ పాస్టర్లకు బుద్ధి జ్ఞానం లేదు, ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎమ్మటే బైబిల్లో మా దేవుడు చెప్పాడని చెబుతున్నారు, వీళ్ళు ముందే విడిచారంటారు. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. ఆయన ఎవ్వనికి కూడా హృదయపూర్వకంగా బాధ కలగజేయడట. మరి బాధలు ఎందుకు వచ్చాయి అంటే మనమే బాధను తెచ్చుకుంటున్నామంట. ఆ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కొట్టుకాడకెళ్ళి ఒక వస్తువు కావాలి అని తెచ్చుకున్నట్లుగా మనుషులే బాధను తెచ్చుకుంటున్నారట, దేవుడు ఇవ్వట్లా. చూడండి వాక్యాన్ని మీరు ఒక్కసారి చదువుదాం. బాధని ఎలా తెచ్చుకుంటున్నాం మనం? కీర్తన గ్రంథం 107వ కీర్తన 17వ చరణాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 107వ కీర్తన 17వ చరణం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. జాగ్రత్తగా గమనించాలి. బాధ దేవుడు ఇవ్వటలేదు, తెచ్చుకుంటున్నారట. ఎవరో అక్కడ 3 రకాల మనుషులు చెప్పాడు. నెంబర్ 1 బుద్ధిహీనులైన వారు. ఎవరంటే చెప్పండి? బుద్ధిహీనులు. రెండవది చెడ్డ ప్రవర్తన కలిగిన వారు. మూడవది దోషభరితులు. ఈ రోజున పులారా, ఒక మనిషికి బాధ కలిగింది అంటే బాధను అతడు తెచ్చుకున్నాడు. ఆ బాధను అతడు తెచ్చుకున్నాడు. మనకు బాధ కలిగింది అంటే మనమే తెచ్చుకుంటున్నాం. ఎవడు మనల్ని బాధ పెట్టట్లే, దేవుడు అసలు బాధ పెట్టట్లే. మరి ఎలా వచ్చింది బాధ అంటే తెచ్చుకుంటున్నాం, కావాలని తెచ్చుకుంటున్నాం. ఈ రోజున పులారా ఆలోచించండి, బాధ ఎవరికి కలుగుతుంది? నెంబర్ 1 బుద్ధిహీనులకు. ఎవరికట? బుద్ధిహీనులకు. ఎలాగా బైబిల్ గ్రంథములో ఒక ఆమె భలే విచిత్రంగా మాట్లాడింది ఒక మాట. చూడండి వాక్యాన్ని ఏం మాట్లాడిందో చూద్దాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అని అనండి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెనని వారితో చెప్పెను. ఈ మనిషి బుద్ధిహీనురాలు గదు. ఏమండి, ఈ మనిషి బుద్ధిహీనురాలు గదు. దేవుడు బాధపరచడు అని వాక్యం బోధిస్తుంటే ఓ ప్రక్కనేమో ఆయన సర్వశక్తుడు అని పొగుడుతుంది, ఓ ప్రక్కనేమో ఆయనను బాధపరిచాడు అంటా ఉంది. ఓ ప్రక్కనేమో ఆయన సర్వశక్తుడు అని అంటా ఉంది, రెండో ప్రక్కన నన్ను ఆయన బాధపరిచాడు, నన్ను బాధ పెట్టాడు. ఎలా తెలుసా? నేను బెత్లెహేమును విడిచి మోయాబు వెళ్ళినప్పుడు సమృద్ధి గలదానిగా వెళ్ళా. ఎలా వెళ్ళిందట? సమృద్ధి అంటే ఏంటి అర్థం చెప్పండి? ఒక మనిషి సమృద్ధిగా ఉంటాడండి అంటే అర్థం. సమృద్ధి అంటే ఏంటి? చూడండి వాక్యాన్ని. దేనిని బట్టి సమృద్ధి అంటాము? సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఒక వ్యక్తి నేను సమృద్ధిగా ఉన్నాను అంటే అర్థమేంటి తెలుసా? అతని కొట్లలో ధాన్యం నిలవుండి తన గానుగలలో నూనె పొంగి పొర్లుతూ ఏ కొదువా లేకుండా,
ఏ కరువు లేకోకుండా రేపటిని గూర్చి చింత లేకుండా ఉన్నవాడిని సమృద్ధి గలవాడు అంటారు. సమృద్ధి గలవాడు అంటారు. ఇప్పుడు ఈమె బెత్లెహేము ఎలా వెళ్ళిందట? సమృద్ధిగా. బెత్లెహేము నుండి సమృద్ధిగా మోయాబు దేశానికి వెళ్ళడానికి అసలు ఎందుకు వెళ్ళిందామే? బెత్లెహేములో కరువు వచ్చిందని. బెత్లెహేములో ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ ఉంటే బ్రతకలేమని కుటుంబం అంతా కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు సమృద్ధి గలదైతే ఇక్కడే ఉండేదిగా. సమృద్ధి ఉంటే వేరే దేశానికి వెళ్ళి బతకవలసిన అవసరం లేదుగా. వేరే దేశానికి ఎందుకు వెళ్ళండి? ఇక్కడ కరువు వచ్చింది. చూడండి, కరువు ఆమె ఒక్క ఇంటికే వచ్చిందా? దేశం అంతా వచ్చిందా? ఏమండి, ఆ ప్రాంతం అంతా వచ్చిందిగా. మరి ఎవరు వెళ్ళకుండా ఈమె ఎందుకు బయలుదేరింది? బుద్ధిహీనురాలు కదూ. అయ్యా, అందరిక్కడే ఉన్నారు, మనం మాత్రం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకిచ్చిన దేవుడు మనకిస్తాడు, వాళ్ళు దాన్ని బ్రతికినట్టు బతుకుదాం, వాళ్ళు చనిపోతే మనం చనిపోదాం. మన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడో అన్య దేశం వెళ్ళడం ఏంటయ్యా, ఎక్కడో బ్రతకడం ఏంటయ్యా అని ఆమె కుటుంబాన్ని కట్టుకోవలసినటువంటి ఆమె వేరే దేశం వెళ్ళింది. పైగంటది, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, నన్ను రిక్తురాలునిగా చేసే. రిక్తురాలు అంటే ఏమీ లేకుండా ఖాళీ చేతులతో మిగిల్చాడు అని అర్థం. ఏమీ లేకుండా ఖాళీ చేతులతో మిగిల్చబడ్డాను నేను, ఇంకేమీ లేదు చేద్దామన్నా కూడా, దాన్ని రిక్తం అంటారు. అనగా నేను సమృద్ధి గలదానిగా వెళితే నన్ను ఏమీ లేని దానిగా చేసి సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అంటది. ఈ రోజున ఆలోచించండి, సర్వశక్తుడు బాధపరిచాడా? బుద్ధిహీనత కలిగినదై బాధ అనుభవించిందా? ఇవాళ పిల్లారా, చాలామంది జీవితాలలో వాళ్ళ బుద్ధిహీనతను బట్టే వాళ్ళు బాధ తెచ్చుకుంటున్నారు. కానీ దేవుడు హృదయపూర్వకముగా ఎవరికి బాధ ఇచ్చేవాడు కాడు, ఎవరికి బాధనిచ్చేవాడు కాదు. ఎందుకంటే మనము బాధ అనుభవించకూడదనే కదా తన లోకానికి శరీరధారిగా వచ్చింది, మన కొరకు తన ప్రాణం పెట్టింది. మరి అలాంటప్పుడు బాధ ఎందుకు ఇస్తాడు నీకు? మనం బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటాం, బుద్ధిహీనముగా ప్రవర్తిస్తూ ఉంటాం, బాధలు తెచ్చుకుంటున్నాం మనమే. మొన్న నేను పైన నిలబడ్డాను, ఎవరు వస్తారంటే ఈ లోపల ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అతను సెల్ఫోన్ షాప్లో పనిచేస్తాడు. అయ్యగారు, నా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. నేను నవ్వి, ఏమైంది నీకు అన్నాను. నేను ఏం చెప్పాలి అయ్యగారు, ఎన్ని బాధలని మోయిను అన్నాడు. గుర్రం జాషువా గారు పద్యాలు రాసినప్పుడు ఒక మాట రాశాడు, దాన్ని హరిశ్చంద్ర కాటిసీన్లో పెట్టారు. ఆ మాట, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి, నేను చనిపోయిన తర్వాత వీటన్నిటికీ మళ్ళీ తావెక్కడ దొరుకును అని మాట రాశాడు గుర్రం జాషువా గారు. లోకములో కష్టాలన్నీ నేనే కావాలని నన్ను చేరుకుని నేను చచ్చిపోతే పాపం మళ్ళీ నాలాంటోడు ఎక్కడ దొరుకుతాడో వీటికని. ఇతడు నాతో మాట్లాడుతూ, నాకు బాధ ఉంది, ప్రార్థన చేయండి అన్నాడు. నీకు బాధ ఏంటే? చక్కని ఉద్యోగం కదా, చక్కని ఫ్యామిలీ ఉంది ఇక్కడే, ఎందుకంటే వాళ్ళ సంగతి నాకు తెలుసు, చక్కగా హ్యాపీ కదా లైఫ్ అంటే. ఏం హ్యాపీ అయ్యారు, మంచి చేస్తే చెడు వస్తుంది అన్నాడు. ఏం చేసావన్నా? ఎవడికో డబ్బులు అప్పును అడ్డం అన్నాడట. ఈయన ఎవడో ఇస్తానంటే, ఇవ్వయా పర్లా, ఆడెక్కడికి వెళ్తాడో, నేను ఆడిపోతానాడట 200. ఆడు తీసుకుని 2 సంవత్సరాలు ఇవ్వలేదంట ఇప్పుడు వరకు. ఆడు ఇవ్వలేదంట. ఈడు 2 సంవత్సరాలు బట్టి ఆడికి వడ్డీ కడుతున్నాడు. ఈడు ఎంత అయిందన్న? 200 దాటేసింది అయ్యారు. మరి 200 దాటిపోయి 200 కడితే పోయేది అప్పుడే, అవునా కదా? ఇప్పుడు ఈయన ఏమనాలా? ఈడు తెచ్చుకున్నాడా బాధ, లేకపోతే ఎవడని ఇచ్చాడా? మీలో చాలామంది అదే బ్యాచీగా పెద్ద మగోళ్ళలాగా నేను చేస్తాలే అని అడ్డం ఉంటావు. తాడు తెగిపోతుంది కట్టేలోపు ఇవన్నీ కదా, అడ్డాలుండి, లేకపోతే ఇది పెద్దందారులాగా ఇంట్లో పెద్దను నేనే అని పెద్దానికి అడ్డం నిలబడి అన్ని భుజాన్ని వేసుకుని చివరాఖరికి బాధ అనుభవిస్తున్నాం. అవునా? దేవుడివల బాధ, నీకు బుద్ధి లేక నువ్వు తెచ్చుకుంటున్నావంతే బాధ.
ఇవాళ చాలామంది జీవితంలో బాధ అనుభవించడానికి దేవుడు ఎవరికి హృదయపూర్వకముగా బాధ ఇచ్చేవాడు కాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. పైగా మామూలు ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమట. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఆయన మనకు బాధలిస్తాడా? ఈమంటది, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. నేను ఎంత సమృద్ధిగా వెళ్ళాను మోయాబు దేశానికి, ఏమీ లేని దానిగా చేశాడు నన్ను, అంతే విధవరాలుగా చేశాడు. ఈరోజున పిల్లారా, చాలామంది జీవితాల్లో ఇదే బాధ, ఇదే వేదన. నేను అన్నిట్లో ఇదిగో ఓడిపోయిన వ్యక్తిగా అన్నిటిని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఏమీ లేదు నా జీవితంలో, ఇక నా పరిస్థితి అయిపోయిందని బాధపడుతున్నవారు అనేక మంది. నెంబర్ 1, ఎవరు బాధ తెచ్చుకునేది అంటే బుద్ధిహీనులు. నెంబర్ 2, దుష్ట ప్రవర్తన కలిగిన వారు బాధ తెచ్చుకుంటారట. ఏ ప్రవర్తన? చెడ్డ ప్రవర్తన, చెడు ప్రవర్తన కలిగిన వారు వాళ్ళు బాధను తెచ్చుకుంటూ ఉంటారు. యేసు ప్రభువారు లూకాసు వార్త 15వ అధ్యాయములో 11వ వచనము నుండి ఆఖరి వచనం వరకు ఉపమానాన్ని ఒకటి చెప్పారు. అంతకుముందు 2 ఉపమానాలు చెప్పారు ఆయన. మొదటి ఉపమానం గొర్రె పిల్ల తప్పిపోయిందని, రెండవ ఉపమానం ఒక స్త్రీ చేతిలో ఉన్న 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పడిపోయిందని, మూడో ఉపమానము చిన్న కుమారుడు అనే వ్యక్తిని గురించి చెప్పాడు. ఈ ఉపమానములో ఆ కుర్రవాడికి బాధ వచ్చింది, శ్రమ కలిగింది. ఆ కుర్రవాడు ఎంత బాధపడ్డాడు అంటే, ఇంటిలో గొప్ప ధనవంతుడు, మంచి రైతు బిడ్డ, వాళ్ళకి వ్యవసాయం ఉంది, పనివారున్నారు, పశువులు ఉన్నాయి, ఇద్దరు అన్నదమ్ములు. ఇతడు చిన్నోడంటే ఎంత గారాభం అందరికీ, అవునా కదా? పెద్దోడు కన్నా చిన్నోడంటే చాలా గారాభం చూస్తారు ఎవరైనా సరే, ఆఖరోళ్ళండి అని. ఇతడు ఇంటిలో ఉన్నవాడు. అయితే ఒక రోజున తినడానికి తిండి లేక పందుల ముందు కూర్చుని వాటికి పెట్టే పొట్టైనా తిందాము అన్నంత శ్రమ వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఎందుకు ఈ బాధ? ఎవరు కలుగజేశారు ఈ బాధ అంటే చెడు ప్రవర్తన. ఏ ప్రవర్తన? చెడ్డ ప్రవర్తన. ఇంటిలో చక్కగా గారాభంగా పెరగవలసిన వాడు, తండ్రి చాటున ఉండవలసిన వాడు, అతడు పులారా లోక వ్యసనాలకు బానిసై తండ్రి వద్దకు వచ్చి నాకు రావలసిన ఆస్తి నాకు ఇచ్చేయి అంటే తండ్రి మారు మాట మాట్లాడుకోకుండా ఇచ్చాడు. ఎందుకంటే ఆడికి ఎప్పుడైనా వాళ్ళు కదా, కొంతమంది ఎవరు ఇవ్వకపోవడం వల్ల గొడవలు అవుతాయి, ఇవ్వకపోవడం వల్ల చాలా సమస్యలు తెచ్చుకుంటారు. ఒకసారి ఉండి ప్రాంతంలో రాజుల కుటుంబం అది. ఒక రాజుగారికి కొడుకులు ఉన్నారు, 3-4. ఆ కొడుకులకు పెళ్ళిలేని వాళ్ళకి మనవలు పుట్టారు. ఈయనేమన్నంటే ముసలాయన, నేను చచ్చిపోయే వరకు ఆస్తులు పంచనరా, నేను చచ్చిపోయిన తర్వాత మీరు పంచుకోండి అన్నాడు. మనవాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఒక రోజున ఒక కొడుకు వచ్చి, తాత మేము పెద్దోళ్ళమయ్యాం, ఏయో పనులు చేసుకోవాలనుకుంటున్నాం, డబ్బులు లేవు కనుక మా నాన్న ఆస్తి మాకు ఇచ్చాయి, మేము ఏదో చేసుకుంటామంటే ఈ ముసలోడు అన్నాడు, నేను సంపాదించింది అది, నేను బతుకుండగా ఎవడికి వాటాలు అయ్యి నేను చచ్చిపోయినాక పంచుకోండి అన్నాడు. ఈ కుర్రోడు అన్నాడు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతా చెప్పు అన్నాడు. మరి నువ్వు చస్తే కదా మాకు వాటా వచ్చేది, నువ్వు సావు అది ఇవ్వు మేము చస్తున్నాం అంటే, నన్నే సావమంటావా, నీకేమనన్నాడు. ఆ రాత్రి వాళ్ళకి ఎద్దులని మేత వేయడానికి వెళ్ళాడు ఆ యొక్క చావిడిలోకి. ఈ మనవడు వెళ్ళి ఆ ముసలాయిని అక్కడ చంపాడు. ఎందుకంటే ఆస్తి పంపకాలలో ఎన్నో గొడవలు, ఆస్తి విధానాలలో ఎన్నో సమస్యలు. ఆస్తులు ఉంటే ఒక గొడవ, లేకపోతే మరొక గొడవ. పరిస్థితులు లోకం చూస్తూ ఉన్నాం. ఈ కుర్రవాడు ఆస్తి అడిగితే మీ అన్నయ్య పెద్దోడు ఉన్నాడు కదా నువ్వేంటి అని అనలేదు వాళ్ళ తండ్రి. అయితే పెద్దోడు కూడా పిలువు, ఇద్దరు కూర్చోబెట్టి పంచుతాను అనలేదు. పెద్దోడికి సంబంధం లేకోకుండా ఈ కుర్రవాడు అడగగానే నీ ఆస్తిది అని చేశాడు. ఏం చేసుకుంటావురా, ఎక్కడికి వెళ్తావురా, నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా, అప్పుడే ఎందుకురా, ఇవేం మాట్లాడాల. అడిగాడు, ఇచ్చాడు. ఈ ఆస్తి తీసుకున్న కుర్రవాడు చెడుకి అలవాటు పడ్డాడు గనక దగ్గరలో ఉంటే
దగ్గరలో ఉంటే వీళ్ళు చూస్తారు, నన్ను అడుగుతారు, నా సంతోషానికి అడ్డం వస్తారని దూరదేశం వెళ్ళిపోయాడు. ఎవరు తనకంటూ తెలవని వారు ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారం చేస్తే ఒక దానిలో నష్టం వచ్చినా రెండో దానిలో లాభం వస్తుంది. ఇతడు మొదలుపెట్టింది దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అనగా త్రాగుడు. దుర్వ్యాపారం అనగా త్రాగుడు. చూడండి వాక్య గ్రంథాన్ని. దుర్వ్యాపారం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులవద్దు. దానిలో చెడ్డ వ్యాపారం ఉంది. అది చెడ్డ వ్యాపారం. దానిలో ఖర్చవడమే తప్ప తిరిగి వచ్చే ఛాన్సు లేదు. వ్యాపారం అయితే ఒక దానిలో పోతే ఇంకో దానిలో సంపాదిస్తావు అనుకుంటాం, కానీ అది దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం. నువ్వు పెట్టడమే తప్ప తిరిగి నీకు వచ్చే ఛాన్సు లేదు. ఈ కుర్రవాడు వెళ్ళి దుర్వ్యాపారం మొదలెట్టాడు. ఉన్నదంతా కూడా మొత్తం పోగొట్టుకున్నాడు ఆ దుర్వ్యాపారంలో. చివరాఖరికి ఏమైపోయాడు అంటే రిక్త హస్తాలతో నిలబడ్డాడు. రిక్త హస్తాలతో నిలబడ్డాడు. పందుల్ని కాసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ పందుల్ని కాస్త నాకు భోజనం పెట్టమని అడిగితే, ముందు కాయి తర్వాత చూద్దాం అని అంటే ఆకలి తట్టుకోలేక పందులు తినే పట్టు తినడానికి అతడు ఇష్టపడ్డాడట. చూడండి ఆ మాట ఒకసారి మనం చూద్దాం. అంటే ఎంత శ్రమ, ఎంత బాధ అతని జీవితంలో ఏమైనా ఎదురవుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకొనెను. దుర్వ్యాపారం వలన పాడు చేసుకొనెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. తన ఇంటిలోనే ఎంతోమంది పనివారు ఉండేవారు, కానీ ఇప్పుడు అతడేమని తెలుసా, ఒకని దగ్గర పనివాడిగా మారిపోయాడు. పైగా అతడు చేసే పని ఏమిటి అంటే పందులను కాసే పని. పందులను కాసే పని. ఎందుకు ఇబ్బంది, ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది శ్రమ? ఈ కుర్రవాడికి ఏం జరిగింది అంటే ఇతడు దుష్ట ప్రవర్తన, ఇతని చెడ్డ ప్రవర్తనే ఇతని జీవితం నాశనం అయిపోవడానికి కారణమయ్యింది. ఈ రోజున చాలామంది బాధలు అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి దేవుడు పెట్టినవి కావవి వీళ్ళ చెడు ప్రవర్తన. వీళ్ళ చెడు ప్రవర్తన. మూడవది, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దోషమును బట్టి వారు బాధను తెచ్చుకుందురు. దోషమును బట్టి బాధను తెచ్చుకుందురు. వారు చేసిన దోషకృత్యాలను బట్టి వారు బాధను తెచ్చుకుంటా ఉన్నారు. దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తే, శ్రేష్టమైన కృపనిస్తే, ఆ కృపను పోగొట్టుకుని ఆ కృపను నిలబెట్టుకోలేక దేవుడిచ్చిన యోగ్యతను, చక్కని శ్రేష్టమైన బ్రతుకుని వాళ్ళు వదిలిపెట్టుకుని దోషుగా వాళ్ళు నడిచి వాళ్ళ దోషాన్ని బట్టి బాధ తెచ్చుకున్నారు. దోషాన్ని బట్టి బాధ తెచ్చుకుంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి వాక్యాన్ని మీరు చూడండి. చదువుతాను వాక్యాన్ని. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుతాను కొన్ని వచనాలు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 6వ వచనం చదువుతున్నాను. దేశమును వారు పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశానికి తీసుకొచ్చి నిలిపాడు. అయితే వీళ్ళు అక్కడికి వచ్చిన తరువాత దేవుని కార్యాలు మర్చిపోయారు. దేన్ని మర్చిపోయారట?
దేవుని కార్యాలు మర్చిపోయారు, కృతజ్ఞత మర్చిపోయారు. ఏ స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు? నేను ఇంతకు ముందు ఏ స్థితిలో ఉండే వ్యక్తిని, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? దీనికి కారణం ఏంటి? దేవుడు నన్ను ఎలా నడిపించాడు? దేవునికి నేను ఎంత విధేయుడిగా ఉండాలి, విధేయురాలిగా ఉండాలి? నా బ్రతుకులో ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను అంటే యోగ్యత లేదు కదా, అయినా కూడా దేవుడిచ్చిన గొప్ప కనికరము కదా అని కృతజ్ఞతగా ఉండవలసిన వీళ్ళు దేవుని దృష్టికి దోషులైపోయారు. అంటే వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తన, దేవుడు ఏది చేయొద్దన్నాడు అది చేయడం, ఎలా నడవద్దన్నాడు అలా నడవడం, దేవునికి ఆయాసాన్ని పుట్టించే పనులన్నీ చేయడం ప్రారంభిస్తే వాళ్ళను మిద్యానీయులకు అప్పగించాడు దేవుడు. వీళ్ళకి బుద్ధి రావాలి అంటే శత్రువులకు అప్పగించాలని మిద్యానులకు అప్పగిస్తే ఆశ్చర్యం ఏంటి తెలుసా? వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ పంటను పండిస్తూ కరెక్టుగా కోత టైం వచ్చే సమయానికి మిద్యానీయులు దండుతో వచ్చి మొత్తం వాడి పొలాలన్నీ కూడా పాడు చేసి పంటను పట్టుకుపోయేవాళ్ళు. అలాగా 1 సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు. ఆలోచించండి, నువ్వు నెలంతా కష్టపడినటువంటి సాంపద్యం ఇక రేపు నేను పొందుకుంటాననగానే ఇవాల్టి రోజున శత్రువులు అనబడుతున్న వారు వచ్చి నీ కష్టాన్ని లాక్కెళ్ళిపోతే ఎలా ఉంటుంది? నీ శ్రమ వ్యర్థమైపోతే ఎంత బాధ ఉంటుంది? నీ యొక్క ఫలం ఇతరులు నాశనం చేస్తే ఎంత బాధ ఉంటుంది? 1 సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు. ఈ సంవత్సరం పంట చేతికి వచ్చేస్తుంది, ఈ సంవత్సరం బాగా పండింది, ఈ సంవత్సరం పంట చేతికి వచ్చేస్తుంది అనుకుంటూ కోత టైం వచ్చేళ్ళకి శత్రువులు వచ్చేవాళ్ళు సర్వనాశనం చేసేసి వాళ్ళ పశువుల్ని పొలాల్లో వదిలేసి మొత్తం పాడు చేసి వెళ్ళిపోయేవారు. అలా చేయడం వల్ల వీళ్ళు ఏ దశకు వచ్చేది తెలుసా? ఒకప్పుడు నిండు కొండలాగా ఉన్నవాళ్ళు హీన దశకు వచ్చేసారట. హీన దశ. ఒకప్పుడు ఎంతో సమృద్ధి కలిగిన వారు, ఒకప్పుడు ఎంతో ఆశీర్వాదకరమైన బిడ్డలు, ఒకప్పుడు ఎంతో దీవించబడిన బిడ్డలు, వాళ్ళని చూస్తే వాళ్ళు దేవుని ప్రజలరా, వాళ్ళని దేవుడు దీవించాడు, వాళ్ళకి ఏమీ కొదువలేదు, వాళ్ళు సమృద్ధి కలిగిన వారు అనబడిన వారు ఇప్పుడు హీన దశకు వచ్చేసి తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన గుడారాలు లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక హీన దశలోనికి వెళ్ళిపోయి వాళ్ళు దేవునికి మొర్రపెట్టారట. ఈ రోజున ఒక మనిషి జీవితంలో బాధ అనుభవించడానికి కానీ శ్రమ అనుభవించడానికి కానీ గల కారణం తెలుసా? మనము చేస్తున్న దోషములే. ఒక మనిషి జీవితంలో బాధ అనేది దేవుడు ఎప్పుడు కూడా హృదయపూర్వకముగా ఏ మనిషిని బాధ పెట్టేవాడు కాడు. కానీ బుద్ధిహీనత వలన, దుష్ట ప్రవర్తన వలన, దోషం అనబడుతున్న దానిని బట్టి మనమే బాధను తెచ్చుకుంటున్నాం. బాధలు ఇవాళ తెచ్చుకుంటున్నాం. ఇవాళ ఒక వ్యక్తి జీవితంలో చెప్పలేని బాధలు ఉన్నాయి అంటే కారణం ఏంటి? ఆ మనిషికి ఎవరో ఇవ్వలేదు, ఆ మనిషే తెచ్చుకున్నాడు. ఎవరికి బాధలు, ఎవరు ఆ బాధను అనుభవిస్తారు? ఇంకొక వచనం చదువుదాం, చూడండి వాక్య గ్రంథాన్ని. ఎవరు బాధల పాలయ్యేది? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్టు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత భయంకరమైన మాట చూడండి. నీవు నన్ను విసర్జించుట వలన, నా ఎడల భయభక్తులను విడిచిపెట్టుట వలన నీకు బాధ శ్రమకు కారణమయ్యాయి. ఈ రోజున శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే, నన్ను వదిలిపెట్టేసావు నీవు, నన్ను విడిచిపెట్టేసావు నీవు. నీ కొరకు నేను ప్రాణమిచ్చి పరలోకాన్ని విడిచి వస్తే నీవు ఇవాళ నువ్వు అక్కర్లేదు అని వదిలిపెట్టేశావు.
నా ఎడల ఒకప్పుడు ఎంత భయభక్తులు కలిగి ఉండే మనిషివి నీవు, ఈ రోజున భయభక్తులు లేవుగా. ఈ రోజున పులారా భయం అనేది లేదుగా, జీవితంలో భక్తి అనేది లేదుగా. వేషధారులుగా బయలుదేరాముగా మన జీవితంలో పులారా. పైకి చూస్తే చాలామంది చెబుతారు, నేను ఎప్పుడు ప్రార్థన మానండి గారు, గుడికి రాపోయినా ప్రార్థన చేసుకుంటా ఇంట్లో, గుడికి రాపోయినా వాక్యం చదువుకుంటా నేను ఇంట్లో, గుడికి రాపోయినా నేను ఇంట్లో పాటలు పాడుకుంటా ఉంటా. రైట్, మంచిది. ఎక్కడున్నా నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఎక్కడున్నా వాక్యం చదువుకున్నావు, ఎక్కడున్నా ప్రభుని స్తుతించావు. అయితే ఇంతకీ వాక్యానుసారముగా బ్రతుకుతున్నావా? వాక్యానుసారమైన ప్రవర్తనేనా మనది? దేవుని పిల్లలుగా యెహోవాను విసర్జించి యెహోవాను విడిచిపెట్టేసి బ్రతుకుతాను ఇవాళ. దేవుడు అక్కరలేని జనముగా, దేవుడు అక్కరలేని జనముగా. ఎందుకంటే చాలామందికి వాళ్ళ ధనమే దేవుడైపోయింది, చాలామందికి వాళ్ళ కడుపే దేవుడైపోయింది, చాలామందికి వాళ్ళ బాహువే దేవుడైపోయింది. ఇవాళ దేవుడు అక్కరలేని వాడిగా బ్రతుకుతున్నాం. ఎందుకండి డబ్బుంటే అన్నీ అయిపోతాయి, ఇవాళ దేవుడు అక్కర్లేదు. ఇవాళ నాకున్నటువంటి బలగాన్ని బట్టి ఏ పనైనా చేస్తానండి. చాలామంది చెప్పే మాట ఇదే, దేవుడు అక్కరలేని జనం. ఇవాళ మన జీవితాల్లో కూడా చాలామంది దేవుని విసర్జించి బ్రతుకుతున్న వారు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు. అందుకే బాధ శ్రమ నీకు కలుగుతున్నాయి. నీకు వచ్చిన శిక్షను బట్టి, నీకు వచ్చినటువంటి బాధను బట్టి నీ ఎందుకు ఇలా జరిగిందో నీకు అర్థం కావాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఎన్ని బాధలు అనుభవిస్తున్నానండి, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నానంటున్నావు. ఎందుకు వచ్చినాయి అంటావు ఆ శ్రమలు, ఎందుకు వచ్చినాయి అంటావు ఆ బాధలు? పైగా మనము చెడ్డ పని చేసి బాధలు తెచ్చుకుని పైగా మనం ఏమంటామంటే యోబుకే తప్పలేదులేండి శ్రమలో. యోబుకు తప్పలేదా? నువ్వు యోబుతో పోల్చుకుంటావా? ఎంతసేపు ఏమండి, మనం ఎంతసేపు కూడా ఎదుట వ్యక్తిని చూసి దాన్ని బట్టి మనం పర్వాలేదులేండి అనుకుంటున్నామంతే కదా. కానీ అసలు యోబుకి రావడానికి కారణం ఏంటి, నాకు రావడానికి కారణం ఏంటి? యోబు నీతిమంతుడు గనుక దేవుడే అపవాదితో నా భక్తుడైన యోబుని చూసావా అని మాట్లాడితే నువ్వు కంచె వేశావు గనక అలా ఉన్నాడు, తీర్చుడు అంటే సరే కానీ నీ ఇష్టం, నా భక్తుడిని వదిలిపెట్టడని దేవుడు యోబు మీద ఉన్న అపారమైన నమ్మకాన్ని బట్టి బాధ అనుభవించాడు, బాధలలో పుటం వేశాడు, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి నీ బాధ కారణం ఏంటి? నిన్ను గూర్చి దేవుడు అపవాదితో పంది వేసి అంత నీతియుక్తమైన జీవితం జీవిస్తున్నామా? ఏమండి, అపవాదిని చూసి ఇదిగో ఫలానా విశ్వాసిని చూసావా, అలాంటి విశ్వాసి ఆ సంఘములో ఎవరు లేరు, అలాంటి విశ్వాసి ఆ గుడిలో కాదు ఎక్కడ కూడా లేదు అని నిన్ను గూర్చి లేక నన్ను గూర్చి ఒక సవాలు విసిరేటువంటి భక్తి కలిగిన జీవితం మనకుందా? మరి యోబుతో ఎలా పోల్చుకుంటాం మనం? యోబుతో పోల్చుకోవడానికి ఏ కోణములో సరిపోతాం మనం? చాలామంది ఈ రోజున పిల్లరా ఎదట వాళ్ళతో పోల్చుకుని వాళ్ళకన్నా నేను పర్వాలా, లేకపోతే ఆయనకే తప్పలేదుగా నాకేంటి అనుకునే తత్వానికి వచ్చేస్తూ ఉంటాం. జాగ్రత్త సుమ, ఎదట వారితో పోల్చుకోవడం కాదు. అసలు ఒక సంఘటన జరిగినప్పుడు ఇది ఎందుకు నా సంఘటన నా జీవితంలో జరిగింది అనేది పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. ఈ రోజున పరిశీలన లేకోకుండా వెనక ముందు ఆలోచించకుండా ఏదో అనుకోవడం, మనం సరిపెట్టుకోవడం, లేకపోతే దేవుని మీద నింద వేయడం ఇలా చేస్తున్నాం. అంతేగాని పిల్లరా దేవుని పిల్లలుగా మనం అది ఆలోచించట్లా. ఆ మధ్యన ఒక సేవకుని కొడుకు చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. బండి ఫాస్ట్గా వెళ్తుంటే టర్నింగ్లో బండి కంట్రోల్ ఒక ఎదురుగా ఉన్న పోల్ని కొట్టేశాడు. ఆ సేవకుడు నేను ఇంత సేవ చేస్తున్నా, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డనే తీసుకెళ్ళాలా దేవుడు, నేను ఇంత సేవ చేస్తున్నా అని ఏడుతూ మొదలెట్టాడు. అందరూ కూడా ఏం మాట్లాడాల, ఏడుపులో ఉన్నాడని చెప్పి. అయిపోయింది కార్యక్రమం. నేను పరామర్శించడానికి వెళ్ళా. ఊళ్ళోకి వెళ్ళే ముందు కొంతమంది కనపడతాయి గారు, మీరు ఇలా వచ్చారు ఏంటంటే పలాయన పాస్టర్ గారు కొడుకు చనిపోయాడు కదా పరామర్శిద్దామని అని అంటే
ఎందుకండి ఆయన పరామర్శించేది అన్నాడు. అదేంటయ్యా, కొడుకును బాగొట్టుకున్నాడు కంటే ఆడు ఊరినే తెచ్చాడు ఏమైనా? ఆ అర్ధరాత్రి ఫుల్గా తాగి బండి మీద కన్ను మిన్ను కానకోకుండా వెళ్తా టర్నింగ్ దగ్గర బండి కంట్రోల్ యొక్క ఎదర పోల్ను కొట్టాడు. ఈయన పాస్టర్ కదా, కొడుకు అలా తాగుతున్నప్పుడే తాగొద్దురా, మనము సేవకులం, దేవుని యొక్క కుటుంబం మంది, మీ నాన్న పాస్టరు, నువ్వే తాగిల రోడ్డు మీద తిరిగి ఎలాగురా అని ఒక్క రోజున గద్దించలేదండి. పిల్లల్ని గుళ్ళోకి రమ్మని ఏనాడు పిలవలేదు. వాళ్ళు ఎప్పుడు గుడిలోకి వచ్చి కూర్చున్నటువంటి రోజు లేదు. మరి ఆయనేం పలకరెత్తారండి అన్నారు నన్ను. నేనేం మాట్లాడలా. ఏం మాట్లాడతాం? ఎందుకంటే ఊరోళ్ళకి అంతా తెలిసి సంగతి. ఇప్పుడు ఏమని పలకరించాలి? వెళ్ళి మనం దేవుడు తీసుకున్నాడని చెప్పాలా? లేదు. ఏమండి, ఆ కుర్రోడు దుర్మార్గత వల్ల చనిపోయాడంటే ఆ తండ్రి ఊరుకుంటాడా? వెళ్ళి పరామర్శించుకొని వెనకొచ్చేసా. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి తెలియక ఏం చేస్తాం మనం? ఇవాళ చాలామంది జీవితాల్లో శ్రమను అనుభవిస్తూ నేను నీతిగా బ్రతుకుతున్నా, నాకే వచ్చింది బాధ అనుకుంటున్నాం. ఏ మనిషికి దేవుడు హృదయపూర్వకంగా బాధను కలగ చేయడు. ఏ బాధను కలగ చేయడు. మరి ఎలా వచ్చింది? నెంబర్ 1 బుద్ధిహీనత వల్ల, నెంబర్ 2 దుష్ట ప్రవర్తన వల్ల, నెంబర్ 3 దోషం వల్ల, నెంబర్ 4 దేవునిని మనం విడుచుట వల్ల, నెంబర్ 5 ఆయన యందు భయభక్తులు విడుచుట వలన. ఈ 5 కారణాలను బట్టి ఈ రోజున అనేక మంది శ్రమలు అనుభవిస్తూ, అనేక మంది బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ రోజున పులారా, నీ బాధలు ఎందుకు వచ్చాయో, నీ బాధలకు కారణం ఏమిటో ఒక్కసారి ఆలోచించు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలో? ఈ బాధలు పోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి యోసేపు అంటాడు, ఈ దేశమందు బాధపడ్డాను, నేను బాధ నొందిన దేశములో దేవుడు నన్ను అభివృద్ధి చేశాను. దేవునికి స్తోత్రం. యోసేపు బాధ అనుభవిస్తే ఆ దేశములు ఎలా తిరిగి అభివృద్ధి అయ్యాడు? బాధ ఎలా తొలగిపోయింది? బాధను ఎలా దేవుడు తీసేశాడు? ఆలోచించండి. ఈ రోజున ఒకవేళ నీవు కూడా మానసికమైన బాధను అనుభవిస్తున్నావేమో. ఎందుకంటే చాలామంది చెప్పుకోలేని బాధను అనిపిస్తారు. నేను ఎప్పుడో బ్రదర్ చేసిన తప్పు ఇప్పుడు కూడా బాధ అనుభవిస్తున్నాను, ఎప్పుడో తెలియక పొరపాటు చేశాను, అది ఇప్పటికీ నా భార్య ముళ్ళులాగా నన్ను గుచ్చుతుంది, నా భర్త ముళ్ళులాగా నన్ను గుచ్చుతున్నాడు, వాళ్ళని చూసినప్పుడల్లా ఆ యొక్క బాధ నాలో మెదులుతూ ఉంది, ఆనాడు ఏదో ఎరగక చేశాను కానీ ఈ రోజుకి బాధ అనుభవిస్తున్నాను అన్నవారు చాలామంది ఉన్నారు. హృదయాలలో నెమ్మది లేక, హృదయాల్లో పులారా బాధను అనుభవిస్తూ పైకి చెప్పుకోలేక, పులారా ఆ బాధకు కారణమైన సంఘటనలు గుర్తొచ్చినప్పుడల్లా కృంగిపోతూ, ఆ మనుషులు ఎదురొచ్చినప్పుడల్లా వాళ్ళ ముందు తలెత్తుకోలేక కృంగిపోతూ ఇవాళ మనుషుడు బాధ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటి తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు హీన దశకు వచ్చేసారో, ఎప్పుడైతే బాధను అనుభవించారో వాళ్ళు యెహోవాకు మొర్ర పెట్టారట. దేవునికి స్తోత్రం. ఈ రోజున యోసేపు వలె బాధ నొందిన దేశమందు దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలి అంటే నువ్వు చేయవలసిన ఒక పని ఏంటి తెలుసా? దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. మొర్ర వేరు, ప్రార్థన వేరు. గుర్తుపెట్టుకోండి, మొర్ర వేరు, ప్రార్థన వేరు. విజ్ఞాపన వేరు, యాచన వేరు. ప్రార్థన అనంటే చెప్పడం, ప్రార్థన అంటే చెప్పడం, మొర్ర అనగా రోధించడం. చాలాసార్లు చెబుతారు, ఆ బిడ్డకు ఎంత మొర్ర పెట్టుకున్నానండి, వాడు నా మాట లేదు, వాడు నా మాట వినుంటే వాడు భవిష్యత్తు ఇలా ఉండేది కాదు, ఇవాళ నా మాట వినుంటే మా కుటుంబం ఇలా ఉండేది కాదు, ఇవాళ ఎంత మొర్ర పెట్టుకున్నానండి, ఎంత మొర్ర పెట్టుకున్నాను. మొర్ర అనగా పులారా రోధించి చెప్పడం. అయ్యా నా మాటను, అయ్యా ఇలా కాదు, అయ్యా ఇలాగా అని రోధించి చెప్పడం మొర్ర. ఈ రోజున దేవుని వైపు తిరిగి నువ్వు చేయవలసిన ప్రార్థన కాదు, మొర్ర పెట్టడం నేర్చుకోవాలా. మొర్ర పెట్టడం, అయ్యా నా బాధలకు కారణము నేనే, ఇప్పటి వరకు ఏదో నువ్వు పెట్టావనుకున్నా,
ఎప్పటి వరకు? నా భక్తిని బట్టి కలిగి నేనుకున్నా. కాదు, నా బాధలకు కారణం నా చెడ్డ ప్రవర్తనే, నా బాధలకు కారణం నా బుద్ధిహీనతే, నా బాధలకు కారణం నా దోషమే, నా శ్రమలకు కారణం నిన్ను విడవడమే. అయ్యా నాకు సహాయం చేయమని మొర్ర పెడితే అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? 6 బాధలు నీకు కలిగినా, 7 బాధలు నిన్ను చుట్టినా వాటన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి వాక్య గ్రంథాన్ని, యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతున్నాను. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు, ఏ కీడును తగలదు. 6 బాధలు నీకున్నాయా? నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు నిన్ను చుట్టేశాయా? 7 బాధలలో నలిగిపోతున్నావా? నీ చుట్టూ భయంకరమైన శ్రమలేనా? నీ చుట్టూ భయంకరమైన బాధలేనా? బైబిల్ అంటుంది ఆయన నీకు విడుదల కలగజేస్తాడు, విడుదల కలగజేస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేనిని బట్టి బాధపడుతున్నావో, దేనిని బట్టి శ్రమ అనుభవిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే చాలామంది పైకి ఏదో నవ్వుతున్నట్టు కనపడుతూ ఉన్నా అంతరంగములో చెప్పలేనటువంటి వేదన, అంతరంగములో చెప్పలేనటువంటి దుఃఖం, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి. ఎందుకంటే చాలామంది జీవితాల్లో నేను గమనించినటువంటి పరిస్థితి ఏంటి అంటే, వివాహం చేసుకున్న తర్వాత చాలామంది జీవితాల్లో 30-35 సంవత్సరాలు రాకముందే భర్తల్ని పోగొట్టుకున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు. భర్తలు చనిపోయి విధవరాండ్రుగా మారి అప్పటికి 1-2 పిల్లలు పుట్టేసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, పెనిమిటి లేక, తల్లి ఇంటికి చేరి ఉండలేక, అత్తవారింట్లో సరైన మనుగడ లేక, ఇలాగ చాలామంది పిల్లల జీవితాలు నలిగిపోయినటువంటి కుటుంబాలు నాకు తెలుసు. కొన్ని కుటుంబాల్లో తల్లి తండ్రులు చనిపోయిన పరిస్థితి తెలుసు. మనకి కోడవలిలో బ్రాంచ్ ఉంది, సంఘం, రవణమ్మ గారి యొక్క ఊరు. అక్కడ తాను విశ్వాసిగా ఉంది, తనకు తెలుసు అక్కడ సంఘ పరిస్థితి. ఇప్పుడు యెహోషువ అని మా మేనలుడు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ ఊర్లో నేను HIV వచ్చిన వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చాను, వాళ్ళకి కొంత సపోర్ట్ ఇచ్చేవాడిని ప్రతి నెల. అయితే ఒకసారి తాను వచ్చి, మామయ్య ఒక పిల్లోడికి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నాడు. ఏంటి అన్నాను నేను. ఆ కుర్రోడు ఇంత ఉన్నాడు, బాగా నల్లగా ఉన్నాడు, పక్క పలసకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమయ్యారు, ఏంటి పరిస్థితి అన్న. ఆ కుర్రోడు చెప్పాడు, వీళ్ళ తల్లికి ఎయిడ్స్ వచ్చింది, అది తండ్రికి వచ్చింది, 2 చనిపోయారు. ఒక దుఃఖం ఏమిటంటే, ఈ బిడ్డ తల్లి కడుపులో ఉండగా ఎయిడ్స్ వచ్చింది తల్లికి, ఈ బిడ్డకు కూడా ఇప్పుడు ఎయిడ్స్ ఉంది. ఆ పిల్లలు ఎవరి దగ్గరికి రానిట్లా. ఆ పిల్లవాడు ఆడుకుంటే ఒక్కడే దూరంగా ఆడుకోవాలా, స్కూల్కి వెళితే దూరంగా కూర్చోవాలా, దేన్ని ముట్టుకోవడానికి లేదు. వాడు ఒకవేళ ఏదైనా గిచ్చుకుంటే గబుక్కుని ఆ ఎయిడ్స్ అంటుకూడదేమని ఎవరి దగ్గర రానిట్లా. ఆ కుర్రవాడు ఇంతున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. వాళ్ళది చాలా కడుపేద కుటుంబము, పరిస్థితి ఎలాగుంది అని చెప్పినప్పుడు ఆ బిడ్డ నేను చూస్తే ఏమనాలి అర్థం కాల. ఆ బిడ్డ ఏం తప్పు చేశాడు అంటే ఏమీ లేదు. తల్లి అనుభవించిన వ్యాధి బిడ్డకు వచ్చేసింది, వాళ్ళిద్దరు చనిపోయారు, ఇప్పుడు అనాథగా మిగిలిపోయాడు. ఆ బిడ్డకి ప్రతి నెల న్యూట్రిషన్ అందిస్తూ ఉన్నాడు యెహోషువ. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, తల్లి లేక తండ్రి లేక బిడ్డలు అనాథలై బాధ అనుభవిస్తున్న వారు కోకొలలుగా ఉన్నారు. మీ కుటుంబాల్లో తల్లి తండ్రిగా మీరున్నా, మీ పిల్లలకు మీరు లేనట్టుగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. నీకు పిల్లలున్నా నిన్ను తల్లిగా అంగీకరించకుండా, నీతో మాట్లాడకుండా, నీ దగ్గరికి చేరకుండా, నువ్వు మాకు అక్కర్లేదు అని త్రోసేస్తే ఒంటరిగా కృంగిపోతూ బాధను అనుభవిస్తున్న తల్లులున్నారు, తండ్రులున్నారు. మన సంఘములోనే, ఆయన పేరు చెప్పను కానీ మన సంఘములోనే ఒక బ్రదరు, అన్న ఇంటికి వెళ్తున్నాను,
6 సంవత్సరాలు అయింది, ఇంటికి వెళ్తున్నాను, ప్రార్థన చేయి అన్నాడు. ఏంటి విషయం అన్నాను నేను. నా భార్య కానీ నా పిల్లలు కానీ నాతో మాట్లాడరన్నా. 6 సంవత్సరాలు అయ్యింది. అయితే ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాన్నా, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తున్నా, నాకు నమ్మకం ఉంది వాళ్ళు మాట్లాడతారని, ప్రార్థన చేయండి అన్నాడు. సరే అని చెప్పి ప్రార్థన చేసి పంపించాను నేను. వెళ్ళాడు. 2 నెలలు ఉన్నాడు. భార్య కానీ పిల్లలు కానీ కనీసం దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు. హృదయం పగిలిపోయిన వాడిగా రోజు ఇంట్లో ఏడుస్తూ ఉండేవాడట. నాకు మెసేజ్ పెడుతూ ఉండేవాడు, అన్నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదన్నా, నా భార్య కానీ పిల్లలు కానీ ఎవరు దగ్గరికి రావట్లేదన్నా, ప్రార్థన చేయండి అన్నా, లేకపోతే నేను చచ్చిపోతానన్నా అని మెసేజ్ పెట్టేవాడు. నేను చెప్పాను, ప్రార్థన చేద్దాం, కంగారు పడకు, ప్రార్థన చేద్దామన్న. 2 నెలలు టైం అయింది, వచ్చేసాడు. ఇంటికి వెళ్ళాడు కానీ కనీసం భార్య కానీ పిల్లలు కానీ దగ్గర చేరల. ఆ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి అతను ఏడ్చిన ఏడుపు నిజంగా గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఎందుకెంత బాధ, ఎందుకెంత శ్రమ? ఈ రోజున ఎంతమంది ఈ దుఃఖములో ఉన్నారు చెప్పుకోలేక. పిల్లలు దగ్గరికి చేరక, భర్త దగ్గరికి చేరక, భార్య దగ్గరికి చేరక, తల్లిదండ్రులు దగ్గరికి చేరక, ఏకాకులై శ్రమను అనుభవిస్తూ అన్నీ ఉన్నా తినడానికి లేని వ్యక్తిగా పస్తులు పడుకుంటూ తన కన్నీళ్లే తనకు ఆహారముగా మృంగుతున్న బిడ్డలు ఎంతోమంది ఈ రోజున. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, 6 బాధలలో నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన. 7 బాధలు నీకు కలిగినను ఆయన వాటి నుండి నిన్ను తప్పిస్తాడు. ఈ రోజున దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయనకు మొర్రపెట్టు. తెలుసో తెలియక ఏ తప్పిదాన్ని బట్టో, ఏ దోషాన్ని బట్టో, ఏ అవిధేయతని బట్టో శ్రమ కలిగింది, మనకి బాధ అనుభవిస్తున్నాం మనం. అయితే వాటిని బట్టి మనం దేవుని పాదాల దగ్గర పులారా మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. యోసేపు 13 సంవత్సరాలు ఇనుము చేత బాధించబడ్డాడట. 13 సంవత్సరాలు లేత వయసులో ఏకాకి అయి, తండ్రికి దూరమై, తల్లిని బాగొట్టుకున్నవాడై, ఏకాకిల అప్పులారా కుటుంబానికి దూరమై, భాష గాని దేశములో అప్పులారా ఒంటరివాడిగా లేత ప్రాయములో అతడు అనుభవించిన బాధ ఒక రోజున దేవుడు చూచాడు. ఏ దేశమందు బాధ అనుభవించాడో అదే దేశములో అభివృద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజున ఈ దేశములో నీవు బాధను అనుభవిస్తున్నావేమో, నిందలు అనుభవిస్తున్నావేమో, చూటిపోటి మాటలు పడుతున్నావేమో, నీ కుటుంబమే ఒకవేళ నీకు శత్రువుగా మారిపోయిందేమో, అయితే ఈ యొక్క దినాన్న ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టినప్పుడు వాళ్ళని విడిపించావు కదా, 7 బాధలు కలిగినాను, ఇవి నీకు తగలవు అని చెప్పి వాగ్దానం చేసావు కదా, హృదయపూర్వకముగా ఎవరికి బాధ పుట్టించనని చెప్పావు కదా, నా కనికరము చూపు, నన్ను విడిపించుమని, నా కొరకు సిలువబడిన వాడవు నీవే కదని ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో దేవుని పిల్లలుగా పిల్లారా, మనము ఓదార్పు కలిగిన వారమై ఆదరణ పొందుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడిన ఆదరణకరమైన వర్తమానాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. కృంగిన హృదయాలను తెప్పరిల్ల చేయువాడు ఆయనే, బలహీనమైన గుండెను బలపరచువాడు ఆయనే, బాధ నొందిన నీ జీవితాన్ని ఆదరించువాడు ఆయనే. ఎన్నో పర్యాయాలు ఏంటి నా బ్రతుకిక్కడ, నేనెంత కష్టపడుతున్నానే, నాకేమిటి శ్రమ, నన్ను తిన్నావా అని అడిగేవారు లేరు, ఇదిగో ఎలా ఉన్నావు అని అడిగేవారు లేరు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేవారు లేరు, కాస్త నడత చేసి పండుకుంటే కనీసం పరామర్శించేవారు లేరు. ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, ఎవరి కొరకు బ్రతుకుతున్నాను నేను, ఎన్ని పర్యాయాలు నీలో నీవు కృంగిపోయి ఉంటావో కదూ, ఎన్ని పర్యాయాలు నీ కన్నీరు నీ దిండిని తడిపేసిందో. నీ కన్నీరు చూసిన దేవుడు, నీ బాధను వింటున్న దేవుడు, నీ మొర్రను ఆలకించే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నేను నీ బాధలలో నుండి విడిపిస్తా, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తా. ఈ రోజున దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. నిజమే, నా బ్రతుకులు అన్నీ పోగొట్టుకున్నానయ్యా, నా విధేయతను బట్టో, నా బుద్ధిహీనతను బట్టో, డబ్బు బాగొట్టుకున్న మనుషులు నమ్మి, సహవాసాన్ని బాగొట్టుకున్న మాటలు నమ్మి, అయ్యా ఆరోగ్యం బాగొట్టుకున్న, చెడుగా ప్రవర్తించి అన్నీ పోయిన ఈ రోజున ఏకాకినయ్యా నేను.
ఏకాకిగా మిగిలిపోయాను నేను, నా కొరకు సిలువలో నీవు ఏకాకిగా మారావు, నా ఎడల కనికరము చూపమని ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ మధ్యాహ్న వేళ నీ లేఖనములలో నుండి మాతో మాట్లాడినందుకే స్తుతులు చెల్లిస్తా ఉన్నా. నిజమే, మా జీవితాల్లో చెప్పనలవి కాలనేటువంటి శ్రమలు, బాధలు నాయన మేము తెచ్చుకుంటున్నాం. మా బుద్ధిహీనతే కారణం. మన్నించు నాయన, క్షమించు ప్రభువా, కనికరించు నాయన. బాధ నొందిన దేశమందు యోసేపుని అభివృద్ధి పరిచినట్లుగా బాధ అనుభవిస్తున్న ఈ స్థలములోనే మాకున్న బాధలు తొలగించి అభివృద్ధి కలగ చేయమని, విన్న వాక్యం బిళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి కృంగిన హృదయాలకు ఆదరణ కలిగించుమని, మా యొక్క నాయన బ్రతుకులలో నీ సన్నిధి అనుభవించే గొప్ప కృప దయచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.